జై శ్రీకృష్ణ శ్రీమన్నారాయణము 4వ దశకం. కల్యతాం మమ కురుష్వ తావతీం కల్యతే భవదుపాసనం యయా స్పష్టమష్టవిధయోగచర్యయా పుష్టయాసు తవ తుష్టిమాప్నుయాం. ప్రభు, నిన్ను చక్కగా ఉపాసించుటకు తగిన ఆరోగ్యమును నాకు ప్రసాదింపుము. అష్టాంగ యోగమును సంపూర్ణముగా అనుష్ఠించుట వలన నీ అనుగ్రహమును త్వరగా తప్పగా పొందగలను అని విశ్వసించుచూ ఉన్నాను. బ్రహ్మచర్య దృఢతాదిభిర్యమై ఆప్లవాది నియమైశ్చ పావితాః కుర్మహే దృఢమమీ సుఖాసనం పంకజాద్యమపి వా భవత్పరాః. స్వామి, నీ భక్తులమగు మేము దృఢమైన బ్రహ్మచర్యమును, ప్రతిదినము స్నానము మొదలైన నియమముల చేత పవిత్రులమై సుఖాసనమును లేక పద్మాసమును స్థిరముగా కూర్చొని యోగమును అభ్యసింతుము. తారమంతరను చింత్య సంతతం ప్రాణవాయుమభియమ్య నిర్మలాః ఇంద్రియాణి విషయాదధాపహృతా యాస్మహే భవదుపాసనోన్ముఖాః. ప్రభు, మేము మనసునందు ఓంకారమును ధ్యానించుచు ప్రాణాయామమును ఆచరించుచు ప్రాణవాయువును బంధించి నిర్మలమైన ఇంద్రియములను విషయముల నుండి మరల్చి నీ ఉపాసన చేయుదుము. అస్ఫుటేవ పుషితే ప్రయత్నతో ధారయేమధిషణా ముహుర్ముహుః తేన భక్తిరసమంతరాధ్రతాం ఉద్వహేమ భవదంఘ్రి చింతకాః. స్వామి, నీ స్వరూపమును ధ్యానించుచూ ఉన్నాము, అయినను అది మాకు స్పష్టముగా గోచరించుటలేదు. కనుక బుద్ధి ద్వారా పదే పదే ప్రయత్నం పూర్వకముగా ధారణ చేసెదము. ఈ సాధన వలన నీ పాద పద్మములను నిరంతరము చింతించుచుండుట వలన భక్తి రసములో మునకలాడుచుండుము. విస్ఫుటావయవ భేద సుందరం త్వద్వపుస్సు చిరశీలనావశాత్ ఆశ్రమం మనసి చింతయామహే ధ్యానయోగ నిరతస్త్వధాశ్రయాః. ప్రభు, నీ పాద పద్మములను ఆశ్రయించి ఎంతో కాలము ధారణ చేయుచు ధ్యానయోగమును నిరతలమగుదము. తత్ఫలితముగా సర్వాంగ సుందరమైన నీ స్వరూపమును మా హృదయములో స్థిరముగా నిలిచియుండును. అప్పుడు ఎట్టి శ్రమ లేకుండగానే నీ స్వరూపమును మనసున ధ్యానించదము.